మరికొంతమంది మనుషులు జీవిస్తారు, కానీ కొందరు మాత్రమే ఒక తరాన్ని మేల్కొలుపుతారు. అలాంటి తరాన్ని జాగృతం చేసినటువంటి ఒక యోగి, ఒక ఋషి ప్రొఫెసర్ జయశంకర్. ఆయన ఒక జాతి ఆత్మ గౌరవానికి రూపం. ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక భావజాలం. ఒక అధ్యాపకుడు కాదు, ఒక ఉద్యమ విశ్వవిద్యాలయం. ఒక నాయకుడు కాదు, తెలంగాణ ఉద్యమానికి దిక్సూచిగా నిలిచినటువంటి జయశంకర్ సార్ జయంతి వేడుకలు తెలంగాణలో ఘనంగా జరిగాయి. 10 జిల్లాల తెలంగాణ కోసం పహారా కాసినటువంటి చూపుల రూపాన్ని మనసారా స్మరించుకుంది. ఉద్యమానికి పోరుబాట వేసినటువంటి ఆలోచనలను మరోసారి మననం చేసుకుంది. అటు తెలంగాణ భవన్లో ప్రొఫెసర్ జయశంకర్ సార్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘన నివాళులు అర్పించారు. జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. కేటీఆర్తో పాటు మండలి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారి, మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఆచార్య జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సంస్కరణ సభలో జయశంకర్ సారు పోరాట పటిమ, ఆయన సేవలను బీఆర్ఎస్ నేతలు యాది చేసుకున్నారు. ఇటు జయశంకర్ సార్కు తెలంగాణ భవన్లో తెలంగాణ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున జయంతి వేడుకలు జరిగాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లివిల్ అందిస్తారు. లివి చెప్పండి. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష కొరకు నాడు ఏ విధంగా అయితే తొలితరం తెలంగాణ ఉద్యమంతో పాటు మలిదశ తెలంగాణ ఉద్యమంలో విస్తృతంగా పోరాటం చేసి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు వెన్నుదన్నుగా ఉండి తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్షను తెలంగాణకు అందించాలి, తెలంగాణ ప్రజలకు అందించాలని చెప్పేసి ఏదైతే కలలు కన్నాడో ఆ కళలను పూర్తిగా సాకారం కాకముందే తను సాధించిన ప్రొఫెసర్ జయశంకర్ జయంతి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఘనంగా నిర్వహించింది. తెలంగాణ భవన్ లో నిర్వహించిన ఈ జయంతి వేడుకలకు బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ హాజరయ్యారు. దీంతో పాటు నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పలువురు ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సంస్మరణ సభ ఏర్పాటు చేశారు. సంస్మరణ సభ సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ జయశంకర్ సార్ గురించి ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. కేసీఆర్ ఎట్లయితే మనం జాతిపితగా భావిస్తున్నామో ఆనాడు తనకు గాడ్ ఫాదర్ గా జయశంకర్ చూసుకున్నారు కేసీఆర్ అంటూ కూడా కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. 10 ఏళ్ల జయశంకర్ సార్ తో పనిచేసిన అదృష్టం నాకు కలిగింది. చివరి దశ వరకు వారితో ఎన్నో గంటలు గడిపే అవకాశం దక్కింది. జయశంకర్ సార్ ఒక ఎన్సైక్లోపీడియా. ఆయన టీచర్ ఏమడిగినా ఓపిక చెప్పేవారు. ఉమ్మడి ఏపీలో దగాపడ్డ జిల్లా పాలమూరు. ప్రతి మనిషికి స్వయం సమృద్ధి అనేది ముఖ్యం. జీవన పరిణామ క్రమంలో తర్వాత వచ్చేది ఆత్మగౌరవం అంటూ ఆనాడు జయశంకర్ చెప్పిన మాటల్ని సందర్భం గురించి 3వ దశ సెల్ఫ్ రూల్, స్వయం పాలన. 3వ దశలో కరీంనగర్ లాంటి జిల్లాలు ముందుండేవి. పాలమూరు ఇంకా స్వయం సమృద్ధి కోసమే తనలాడేది. ఆఖరి కేకల పాలమూరు, అందుకే పొలం వెనుక నుంచి చెప్పారని చెప్పేసి కూడా అనేక సందర్భం గుర్తు చేశారు. 2026, 2006, 2008లో రాజీనామాలతో ఉప ఎన్నికలు వచ్చాయి. మళ్ళీ ఎందుకు రాజీనామాలు చేయాలి సార్ అని అడిగినప్పుడు జయశంకర్ సార్ గొప్ప మాట చెప్పారంటూ కూడా కేటీఆర్ గుర్తు చేస్తూ ఉద్యమానికి 3 పార్శ్యాలు ఉంటాయని చెప్పి, మొదటి పార్శ్యం భావజాల వ్యాప్తి, 2వ పార్శ్యం తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై చర్చ జరుగుతూ ఉండాలి, ఆందోళన పథం అంటూ కూడా గుర్తు చేశారు. అన్యాయం జరుగుతున్నప్పుడు ఆందోళన చేయాలని చెప్పారు. 3వ పార్శ్వం డెమోక్రటైజేషన్ అంటూ కూడా ఆయన ఆనాడు చెప్పిన విషయాన్ని సందర్భంగా కేటీఆర్ గుర్తు చేస్తున్నారు. ఆందోళన రాజకీయ శక్తిగా మలచడమే డెమోక్రటైజేషన్ అంటూ కూడా శాసించి కాదు శాసించి తెలంగాణ తెచ్చుకోవాలి. జయశంకర్ సారే కేసీఆర్ కు నూతన పంథాను నూరిపోశారు. ముఖ్యమంత్రి అయ్యాక రేవంత్ రెడ్డి 75వ సారి ఢిల్లీ పోయాడు. 32 నెలలు 75 సార్లు ఢిల్లీకి పోయి ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 13 రోజులకు ఒకసారి ఢిల్లీ వెళ్లి దేహి అని యాచిస్తాడు తప్ప యాచిస్తున్నాడో వాళ్లకు ఇచ్చి వస్తున్నాడో కానీ మొత్తానికి వస్తున్నాడు అంటూ కూడా ఎద్దేవా చేశారు. ఇవాళ జయశంకర్ లేకున్నా ఆయన కలల కన్నా రాష్ట్రం ఇవాళ సిద్ధించింది. ఆనాడు తెలంగాణ కోసం ఎలాంటి ఉద్యమాలు చేయాలో, ఎలా ముందుకెళ్లాలో అనే అనేక అంశాలపై జయశంకర్ మనకు చెప్పిన విషయం గుర్తు చేసుకోవాలని కూడా చెప్పారు. ఢిల్లీ చెప్పిన తలాడించే మనకు వద్దని చెప్పేవారు. నీళ్లలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టిన విషయాన్ని కూడా సందర్భంగా కేటీఆర్ గుర్తు చేస్తూ ఎట్లా అన్యాయం జరుగుతుందో ప్రజలకు వివరించారు. తెలంగాణకు చెందిన 7 ప్రాజెక్టులు రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం జీఆర్ఎంబీని ఎట్లా ఆడిస్తున్నదో హరీష్ రావు వివరించారు. అయితే ఢిల్లీ పార్టీల చేతుల్లో తెలంగాణ మళ్ళీ తల్లడిల్లుతుంది. వాళ్ళ జయశంకర్ సార్ ఉంటే మళ్ళీ కోసపడేవాడు ఒక బీజేపీ ఎంపీ, కాంగ్రెస్ ఎంపీ అయినా మాట్లాడినా అంటూ కూడా సందర్భం గుర్తు చేశారు. అదే మనోడు సభలో ఉంటే గల్లా పట్టి నిలదీకపోవునా ఇంత సాధించుకున్న తెలంగాణ మళ్ళీ ఢిల్లీ సామంతులుగా మారిన పరిస్థితి ఏర్పడింది. 2009 నవంబర్ 29 నాడు కేసీఆర్ అమరణ దీక్షకు బయలుదేరిండు. కేసీఆర్ సచ్చులో తెలంగాణ వచ్చుడు అనే నినాదంతో
అడిగేసిండు. తెలంగాణ సమాజం అంతా పరిగెత్తి నిలబడింది. ఆ రోజు కేసీఆర్ వెంట జయశంకర్ సార్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు, నాయి నరసింహారెడ్డి అందరికి కలిసిపోతున్నారు. అల్గనూరు చివరి దగ్గర మా కార్లను పోలీసులు ఆపారని ఆనాటి గుర్తును ఇవాళ నెమరు వేసుకున్నారు. మేము వచ్చేలోగానే కేసీఆర్ వచ్చేసి వరంగల్ తీసుకెళ్లిన సారు వెంట పెట్టుకొని మేము హన్మకొండకు పోయిన విషయాన్ని, ఆనాడు విద్యార్థి నాయకులు అక్కడ ధర్నాకు దిగిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా చేస్తారు. ఖచ్చితంగా తెలంగాణ సమాజానికి, తెలంగాణ అస్తిత్వానికి ప్రొఫెసర్ జయశంకర్ నేర్పిన పాఠమే ఇవాళ మనకు మనగల్లో ఉంది. ఉద్యమం బగ్గుమనం నుండి శ్రీకాంత్ లాంటి ఎందరో ప్రాణత్యాగం చేసిన విజయాన్ని కూడా సందర్భంగా కొనియాడుతూ ఢిల్లీలో ఇంగ్లీష్ జర్నలిస్ట్ అనే ప్రశ్నలు అడిగేవారు. జయశంకర్ సార్ వారికి బ్యూటిఫుల్ గా జవాబు చెప్పేవారు. వీఆర్ నాట్ ఫైటింగ్ ఫర్ ఏ న్యూ స్టేట్, వీఆర్ ఫైటింగ్ టు రిస్టోర్ ఏ స్టేట్ అనేవారు అని చెప్పేసి కూడా ఆనాడు జయశంకర్ చెప్పిన మాటని గుర్తు చేశారు. ఒక ధనిక రాష్ట్రంగా తెలంగాణ పొందించుకుంటామని చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ 1948 to 56 వరకు తెలంగాణ హైదరాబాద్ క్షేత్రంలో ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఉన్న విషయం ఢిల్లీ జర్నలిస్ట్ తెలియదంటూ కూడా ఆయనను గుర్తు చేసుకుంటూ వాళ్ళు ఆయన ఘనంగా నివాళులర్పించారు. సురేష్, టాప్ 2 న్యూస్ డీటెయిల్స్ చూస్తున్నాం. అస్తంపాటి పాలనలో కాలం ఏదైనా రైతులకు తిప్పలు తప్పట్లేదు. జనగామ జిల్లా స్టేషన్ కన్పూర్ రిజర్వాయర్ నుండి నీటిని విడుదల చేయాలని కోరుతూ చండుతండ రైతులు ధర్నాకు దిగారు. నీటిని విడుదల చేసే గేట్ల వద్ద బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన గలం వినిపించారు. వర్షాకాలం మొదలయ్యి 2 నెలలు కావస్తున్నా ఇప్పటివరకు పంట పొలాలకు కాలువ ద్వారా నీరు అందించట్లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు ఇప్పటికైనా వెంటనే కాలువలకు నీటి విడుదల చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైట్, ఇటు జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ రిజర్వాయర్ నుండి నీటిని విడుదల చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఏదైతే చండ్రు తండా రైతులు పెద్ద ఎత్తున నిరసన గలం వినిపించారు, నిరసన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవికాంత్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవికాంత్, చెప్పండి. సురేష్, ఈ వానాకాలం సీజన్ లో ఒకవైపు వర్షాలు లేవు, మరోవైపు ప్రాజెక్టులను నింపి తద్వారా చెరువులను నింపి రైతాంగానికి సాగునీరు అందించాల్సినటువంటి సోయి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేనటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా జనగామ జిల్లా రైతులైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి అరిగోసపడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. దేవాదుల ప్రాజెక్టుకు సంబంధించి గోదావరిలో వందలాది క్యూసెక్కుల, వేలాది క్యూసెక్కుల నీళ్లు, వేలాది టీఎంసీల నీళ్లు సముద్రం పాలవుతున్న ఆ నీటిని ఒడిసి పట్టి దేవాదుల ప్రాజెక్టు ద్వారా ఏదైతే ఇటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కావచ్చు, ఇటు జనగామ జిల్లాలోని ధర్మసాగర్ రిజర్వాయర్ నింపి అక్కడి నుంచి మరో 7 రిజర్వాయర్ల ద్వారా ఇటు పాలకుర్తి, జనగామ, స్టేషన్ గన్పూర్, సిద్దిపేట కావచ్చు, ఇటు నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి పాత నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి పలు నియోజకవర్గాలకు సంబంధించి కూడా సాగునీరు అందించాల్సి ఉంటుంది. ఈ విషయంలో రైతాంగాన్ని అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తిప్పలు పెడుతుందని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. నార్మల్ నిండిపోతున్నాయి, సాగునీరు అందించి ఆదుకోవాలంటూ స్టేషన్ గన్పూర్ రిజర్వాయర్ దగ్గర చంద్రుతండాకు సంబంధించినటువంటి రైతాంగం ఆందోళన చేసినటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. వెంటనే నీటిని విడుదల చేసే విధంగా చొరవ తీసుకోవాలని రైతులైతే ధర్నా చేసినటువంటి పరిస్థితి. వానాకాలం మొదలై 2 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు పంట పొలాలకు కాలువల ద్వారా నీరు అందించడం లేదని రైతులైతే తమ ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే అధికారులు కాలువల ద్వారా నీరు అందించాలన్నటువంటి డిమాండ్ అయితే స్పష్టంగా వ్యక్తమైనటువంటి పరిస్థితి. వానాకాలం వచ్చి 2 నెలలు అవుతున్నా ఒకవైపు సరైన వర్షాలు లేవు, అధికారులు ఇటు ప్రభుత్వం దేవాలయాల కాలువల ద్వారా నీరు అందించడం లేదని అక్కడ ఉన్నటువంటి చంద్రు తండాకు సంబంధించిన రైతాంగం తమ ఆగ్రహం వ్యక్తం చేశారు, తమ ఆవేదన వ్యక్తం చేశారు. గత 10 ఏళ్లలో ఇలా ఎప్పుడూ జరగలేదని తమ మాటల రూపంలో చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పటికైనా స్పందించి వెంటనే సాగునీరు అందించాలని, లేకపోతే పెద్ద ఎత్తున ధర్నాలను అయితే చేస్తామన్నటువంటి హెచ్చరిక కూడా రైతాంగం చేసినటువంటి పరిస్థితి. ప్రధానంగా జనగామ జిల్లా కరువు పీడిత ప్రాంతంగా ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు కూడా జనగామ ప్రాంతానికి సంబంధించిన వ్యవసాయం చేసే రైతులు అప్పుల పాలై ఇటు హైదరాబాద్ కు లేకపోతే ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జనగామ ప్రాంతం సుభిక్షంగా మారింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే కరువుకు చిరునామాగా ఒక డార్క్ ఏరియాగా జనగామ జిల్లాకు ముద్ర ఉండేది. అలాంటి దుర్భిక్షాన్ని ఎదుర్కొన్నటువంటి
ప్రాంతంగా జనగామ ఉంటుంది. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి ప్రభుత్వంలో రైతాంగానికి పుష్కలంగా ఏదైతే జనగామ జిల్లాకు సంబంధించిన రైతాంగానికి దేవాదుల ప్రాజెక్టు ద్వారా తాగునీరు అందించి రికార్డు స్థాయిలో పంటలు పండించే విధంగా ఒక కోనసీమలా తయారైనటువంటి సందర్భాన్ని ఇప్పుడు గుర్తు చేసుకోవాల్సినటువంటి సందర్భం. ఎందుకంటే అలాంటి జనగామ ఒక దుర్భిక్షంగా ఉండేటువంటి ప్రాంతం, కరువు పీడిత ప్రాంతంగా ఉండేది. అక్కడ రైతులు వ్యవసాయం చేయాలంటేనే ఖచ్చితంగా నష్టపోతాము, సాగునీరు అందదన్నటువంటి దాఖలాల నుంచి జనగామను కోనసీమ లాంటి పంటలు పండించినటువంటి దాఖలాలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగినటువంటి పరిస్థితి. ముఖ్యంగా జనగామ జిల్లాకు సంబంధించి దాదాపు 800 చెరువుల్లో అసలు నీరే లేనటువంటి పరిస్థితి. భూగర్భ జలాలన్నీ కూడా అడిగంటిపోయాయి. జూన్ లో సాధారణంగా జనగామ జిల్లాకు సంబంధించి 124.2 మిల్లీమీటర్ల వర్షం పడాల్సి ఉండగా ఇప్పటి వరకు లోటు వర్షపాతం 29% ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో రైతాంగం అయితే ఈ మొన్న ఒక 10 రోజుల క్రితం కురిసినటువంటి 2 వానలు, 2 రోజులు వరుసగా వర్షాలు వచ్చాయి. ఆ వర్షాలతో కొంత బాగుపడతారన్నటువంటి అంచనా అందరికీ ఉండేది. ఆ తర్వాత మళ్ళీ ఎన్నినో ప్రభావం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. వర్షాభావ పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే జనగామ జిల్లాకు సంబంధించి రైతులు ఈసారి పంట వేయకుండా దూరంగా ఉన్నటువంటి పరిస్థితి కూడా గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే రిజర్వాయర్లకు దగ్గర ఉన్నటువంటి గ్రామాలైన ఏదైతే జనగామ జిల్లాలో మొత్తం 6 రిజర్వాయర్లకు సంబంధించి మొత్తం 3 మేజర్ ఇరిగేషన్ చెరువులు కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే గండిరామారం రిజర్వాయర్ లో గండిరామారం రిజర్వాయర్ కావచ్చు, కన్నెబోయినగూడెం సంబంధించి కావచ్చు, బొమ్మకూరు రిజర్వాయర్, అదేవిధంగా లింగాల గణపూర్ మండలంలో ఉండేటువంటి నవాబ్పేట రిజర్వాయర్, స్టేషన్ గన్పూర్ మండలంలో ఉన్నటువంటి ఆర్ఎస్ గన్పూర్ రిజర్వాయర్, జనగామ పట్టణానికి తాగునీరు కూడా అందించేటువంటి కోడూరు రిజర్వాయర్, రఘునాథపల్లి మండలంలోని అశ్వరావుపల్లి రిజర్వాయర్ కావచ్చు, వెల్లట రిజర్వాయర్ కావచ్చు, ఎక్కడ చూసినా కూడా సాగునీరు అందనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. నీటి మొత్తం రోజు రోజుకు తగ్గిపోతుంది. ఈ వర్షాకాలానికి సరిపడా సాగునీరు అందుతుందా అంటే అది కూడా అధికారుల నుంచి కావచ్చు, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కావచ్చు ఎటువంటి ఒక అశ్వసినటువంటి పరిస్థితి. ఇటీవల కాలంలో మనం స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా చెప్పారు, నేను నీరు అందించేటువంటి పరిస్థితులు లేదని ఆయన దీనావస్థను కూడా చెప్పుకున్నటువంటి పరిస్థితి. అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుల పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ జనగామ జిల్లాను కరువు పీడిత జిల్లాగా ఆ జాబితాలో చేసినటువంటి ఘనత కూడా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని మాత్రం మనం చెప్పాల్సి ఉంటుంది. ఇవాళ ఎవరైతే ఆర్ఎస్ గన్పూర్ రిజర్వాయర్ దగ్గర ఆందోళన చేసినటువంటి ధర్నా చేసినటువంటి చంద్రుతండకు సంబంధించిన రైతుల పరిస్థితి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సందర్భం. ఎక్కడ ఏ కాలువలో చూసినా నీళ్లు లేనటువంటి సందర్భమే, ఏ చెరువులో నీళ్లు లేనటువంటి సందర్భమే, రిజర్వాయర్లు కూడా అడగంటిపోతున్నాయి, భూగర్భ జలాలన్నీ కూడా అడగంటిపోతున్నాయి. ఇట్లాంటి సందర్భంలో దేవాలయాల ద్వారా ముఖ్యంగా ఏదైతే స్టేషన్ గన్పూర్ రిజర్వాయర్ కింద ఆనకట్టు కావచ్చు, ఆయకట్టు కావచ్చు, లేకుంటే దాని కింద ఆధారపడ్డటువంటి చెరువులు కావచ్చు, లేకుంటే వ్యవసాయ ఆధారిత కావచ్చు, ఎన్ని ఎకరాలు ఉండే అవకాశం ఉంది. ప్రధానంగా నాడు మాత్రం సుభిక్షంగా పంటలు పండించారు, రైతులు ఆనందపడ్డారు. నేడు మాత్రం ఇంత దుర్భిక్షంగా మారడానికి ప్రధాన కారణం ఏంటి అసలు? మొత్తం జనగామ జిల్లా గురించి మాట్లాడుకోవాల్సింది. జనగామ జిల్లాలో ప్రస్తుత సీజన్ లో మొత్తం 3,60,000 ఎకరాల్లో వివిధ పంటలు సాగు కావాల్సి ఉంటుంది. ఎందుకంటే దేవాదుల ద్వారా మాత్రమే పండేటువంటి పంటలు ప్రధానంగా పుష్టి భూములు అంటూ ఉంటాం. వర్షాకాలంలో వానలు పడితేనే ఆ వర్షపు నీటి మీదనే పంటలు పండేటువంటి సందర్భం నుంచి ఇవాళ దేవాదుల ద్వారా అక్కడ ఉన్నటువంటి రిజర్వాయర్ల ద్వారా రైతాంగం సాగు చేసుకునేటువంటి పరిస్థితి స్పష్టంగా జనగామ ఉంటుంది. ఎందుకంటే జనగామ అంటే ఎత్తైన ప్రాంతంగా ఉంటుంది. ఆ ఎత్తైన ప్రాంతానికి నీరు అందించాల్సినటువంటి సంకల్పం చేసింది కూడా కేసీఆర్ గారని మనం చెప్పాల్సి ఉంటుంది. ఆ చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించి జనగామ జిల్లా రైతుల కళ్ళలో ఆనందం చూడడం, జనగామ జిల్లా రైతులు దేశానికే ఆదర్శంగా నిలిచేంత పంటలు పండించారు. ఒకనాడు అక్కడ వరి పండాలంటే చాలా గగనంగా ఉండేటువంటి పరిస్థితి, చాలా ఎంతో శ్రమ కోర్చి రైతులు ఆ బోర్లను వేసుకొని ఆ బోర్ల నుంచి నీళ్లు రాక, కనీసం ఆ వర్షాలు పడక రైతాంగం తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రిజర్వాయర్లను నిర్మించి
ఎండాకాలంలో కూడా జనగామ ప్రాంతంలో పంటలు పండించినటువంటి దాఖలాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో చూసాం. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఎల్నినో ప్రభావం అయితేనేమి, ఇప్పుడు గోదావరి దగ్గర దాదాపు 2 నుంచి 3 లక్షల క్యూసెక్కుల నీళ్లు గోదావరిలో నుంచి సముద్రానికి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఆ నీటినన్నింటినీ కూడా 10 మోటార్ల ద్వారా ఎత్తిపోసి ధర్మసాగర్ రిజర్వాయర్ తెచ్చి అక్కడి నుంచి మిగతా రిజర్వాయర్లన్నింటికి కూడా చేర్చాల్సి ఉంటుంది. అయితే రైతులంతా అనుకున్నారు గోదావరిలో నీళ్లున్నాయి, ఆ గోదావరి నీళ్లను తీసుకొచ్చి ధర్మసాగర్ లో ఎత్తిపోసి ధర్మసాగర్ నుంచి మా రిజర్వాయర్లకు ఆ కాలువల ద్వారా మా పొలాలకు అందుతాయని అందరూ అనుకున్నారు. చెరువులు నింపుతారని అనుకున్నారు. 800 చెరువులు ఉంటాయి. 955 చెరువులు మొత్తం ఏదైతే కుంటలు చెరువులు అన్ని కలిపి జనగామ జిల్లాలో 955 ఉన్నటువంటి సందర్భంలో 800 చెరువుల్లో చుక్క నీరు కూడా లేనటువంటి పరిస్థితి. ఆ చెరువులను నింపాల్సి ఉంటుంది. ప్రస్తుత సీజన్ లో 3,60,000 ఎకరాల్లో వివిధ పంటలు సాగు కావాల్సి ఉండగా అందులో ప్రధానంగా వరి 2,10,000 ఎకరాల్లో సాగు చేస్తారని అంచనా వేస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతానికి సగం నాట్లు కూడా పడినటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ఆ నార్లన్నీ కూడా ఎండిపోతున్నాయి, ఆ నార్లన్నీ కూడా ముదిరిపోతున్నాయి. లోటు వర్షపాతం రైతులను వేధిస్తున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం పట్టింపు లేని ధోరణి కాంగ్రెస్ ప్రభుత్వంలో కనిపిస్తా ఉంది. ముఖ్యంగా గోదావరి జలాలను ఏదైతే దేవాదుల ద్వారా తీసుకొచ్చి అందించాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ పూర్తిగా విఫలమైంది. రైతుల గోత అయితే స్పష్టంగా మనకు కనిపిస్తోంది సురేష్. రవికాంత్, ముఖ్యంగా దీంతో పాటు ఏదైతే ప్రధానంగా ఇక్కడ ముఖ్యంగా అంటే రైతులు ఇబ్బంది పడుతున్నా కూడా సర్కార్ ఎందుకు స్పందించట్లేదు, రైతులు అడిగే పరిస్థితి ఎందుకు వస్తుంది, అక్కడ ఉన్నటువంటి వాటర్ను వాడుకోవడానికి వీలున్నా కూడా ఎందుకు వాటర్ని కిందికి వదలలేని పరిస్థితి కనబడుతుంది. అక్కడ ఆల్రెడీ మంత్రులు కూడా ఉన్నారు. ఎంతమంది మంత్రులు ఉన్నారో మీకు తెలుసు. ముఖ్యంగా ఆ మంత్రులు ఎందుకు ఈ విషయంలో జోక్యం చేసుకోవట్లేదు అనుకోవాలి ప్రధానంగా. ఇటీవల ఎల్నినో ప్రభావం మీద కొద్ది రోజుల క్రితం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎల్నినో ప్రభావం, రైతులకు సంబంధించినటువంటి కష్టాలు, సాగునీరు ఏ విధంగా అందించాలి, అసలు ఆయకట్టు ఎంత సాగవుతుంది, ఎంత లోటు వర్షపాతం ఉంది, ఎంత భూగర్భ జలాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఇవన్నీ తీసుకోవడానికి ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒక రివ్యూ సమావేశం పెట్టారు. కనీసం ఆ రివ్యూ సమావేశంలో జిల్లా మంత్రులుగా ఉన్నటువంటి కొండా సురేఖ కావచ్చు, సీతక్క కావచ్చు, ఈ ఇద్దరు పాల్గొనలేదు. సీతక్క విదేశాల్లో ఉన్నారనుకుంటే కొండా సురేఖనైనా ఆ రివ్యూలో పాల్గొని ఉమ్మడి వరంగల్ జిల్లా పరిస్థితులు, అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా అంటే ఒకవైపు ఇటు ఎస్ఆర్ఎస్పి ద్వారా లేకుంటే దేవాదుల ద్వారా, ఈ 2 ప్రధానమైనటువంటి ప్రాజెక్టుల ద్వారా నీరు అందించాల్సి ఉంటుంది. ఈ ఏదైతే దేవాదుల ద్వారా మనం చూసినట్టయితే ఇటు కన్నయ్యగూడెం మండలం దగ్గర ఉన్నటువంటి ఆ దేవాదుల దగ్గర నుంచి సమ్మక్క బ్యారేజ్ దగ్గర నీళ్లు ఎత్తిపోసి దేవాదుల ద్వారా వివిధ phase 1 phase 2 ద్వారా తీసుకురావాల్సి ఉంటుంది. ఆ 10 మోటార్లు ఉంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 6-7 మోటార్లు మాత్రమే పనిచేస్తున్నటువంటి సందర్భాన్ని మనమైతే స్పష్టంగా చూస్తున్నాము. ఎందుకంటే ఆ 9 మోటార్లు గతంలో ఆన్ చేయడానికి కూడా శాసనసభలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా ఉన్నటువంటి హరీష్ రావు గారి పాత్ర ఇక్కడ గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆయన పదే రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవడం, ఆయన ప్రశ్నించడం ద్వారానే అక్కడ మోటార్లు ఆన్ అయిన పరిస్థితి. మరోవైపు అటు కేటీఆర్ ఏదైతే కన్నేపల్లి పంప్ హౌస్ ను సందర్శించిన తర్వాత ప్రభుత్వం మీద గోదావరిలో ఎన్ని నీళ్లున్నా, పుష్కల నీళ్లున్నా సముద్రం పాలు చేస్తున్నారు, ఆ గోదావరి నీటిని మోటార్లు ఆన్ చేసి ఎత్తిపోయాలన్నటువంటి ఆయన డిమాండ్ ద్వారా కూడా ప్రభుత్వం తలొగ్గి దేవాదుల ద్వారా నీళ్ళు అందించేటువంటి ప్రయత్నం. అక్కడ కూడా మనం చూసినట్టయితే అక్కడ ఉన్నటువంటి 3 డిపార్ట్మెంట్లు, ఏదైతే ఇటు నీటిపారుదల శాఖ కావచ్చు, ఇటు విద్యుత్ శాఖ కావచ్చు, మరొకటి మెగా వాళ్ళు ఆ మెయింటెనెన్స్ అంతా చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ 3 డిపార్ట్మెంట్స్ కి ఒక సంయమనం లేనటువంటి పరిస్థితి, ఒక కోఆర్డినేషన్ లేనటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ప్రతి రివ్యూ మీటింగ్ లో కూడా ఈ 3 శాఖలకు సంబంధించి ఒక సమన్వయం లేనటువంటి పరిస్థితి, కోఆర్డినేషన్ లేదన్నటువంటి మాటలే ఇటు ఎమ్మెల్యేలు చెప్తా ఉంటారు, ఈ ప్రాంతానికి సంబంధించిన అధికారులు కూడా చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిర్వహించినటువంటి ఆ సమీక్ష సమావేశంలో కనీసం జిల్లా మంత్రులు పాల్గొనలేదు. సీతక్క విదేశాల్లో ఉన్నారు. ఆ సందర్భంలో కొండా సురేఖ గారు హైదరాబాద్ లో ఉన్నారు. ఆమెతో పాటు ఇది హైదరాబాద్ లో
బల్కంపేట ఎల్లమ్మకు సంబంధించినటువంటి కళ్యాణోత్సవంలో పాల్గొన్న ఆ, పక్కనే Right. నియోజకవర్గం హుస్నాబాద్ నియోజకవర్గం అయినటువంటి పొన్నం ప్రభాకర్ ఆ రివ్యూకి వచ్చారు కానీ కొండా సురేఖర్ అనేటువంటి పరిస్థితి. రైతుల గురించి ఆలోచించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మంత్రులు ఎమ్మెల్యేల మధ్య ఒక సఖ్యత లేదు. పూర్తిగా దేవాదుల ద్వారా నీరు తీసుకురావాల్సినటువంటి విషయంలో మాత్రం పూర్తిగా ఇటు అధికారుల ఫెయిల్యూరు, రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్యూరు, ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు ఒత్తిడి చేయకపోవడం వాళ్ళ ఫెయిల్యూర్ కనిపిస్తా ఉంది. కడియం శ్రీహరి మాటలు స్పష్టంగా నిజమవుతున్నాయి. మీరు నీళ్లు తీసుకురాలేమని ఆయన చెప్పారు కొద్ది రోజుల క్రితం. అవే మాటలు స్పష్టమవుతున్నాయి. ఒకవైపు వాహనాలు రాక రైతులైతే తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా నీరు అందించాలన్నటువంటి డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రవికాంత్. చట్టం 1908లోని సెక్షన్ 22A కింద 1000 ఎకరాల ప్రభుత్వ భూములతో పాటు 39,468 ఇండ్లు, ప్రైవేటు స్థలాలు నిషేధిత జాబితాలో చేర్చడంపై వివాదాస్పదం అవుతుంది. ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే బ్లాక్ చేయడంతో ప్రజలు భగ్గుమంటున్నారు. యాదాద్రి జిల్లా పరిధిలో సుమారు 28,549 ఎకరాల ప్రభుత్వ భూములతో పాటు 39,468 ఇండ్లు, ఇంటి స్థలాలు ఈ నిషేధిత జాబితాలో చేర్చడాన్ని ప్రజలు తప్పుపడుతున్నారు. అసలు యజమానులు తమ పట్టా భూములు, ఇళ్లను అమ్ముకోవడానికి, రిజిస్ట్రేషన్ చేయడానికి లేదా బ్యాంకు లోన్లు పొందడానికి వీలు లేకుండా పోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం సెక్షన్ 22A సాకుగా చూపి భూదందాకు తెరలేపిందని జనం మండిపడుతున్నారు. రైట్, ఇక ఏదైతే యాదాద్రి జిల్లాలో కూడా 22A కింద ఆ సెక్షన్ అడ్డం పెట్టుకొని చాలా భూములకు అమ్ముకోనియకుండా అందులో పొందుపరిచారు, నిషేధిత జాబితాలో చేర్చారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాము అందించడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. రాము, చెప్పండి, మొత్తానికి ఏదైతే యాదాద్రి జిల్లా వ్యాప్తంగా కూడా 22A సాగ్గా చూపుతూ ఇంత భూమిని ప్రొహిబిషన్ జాబితాలో పెట్టడం జరిగింది? సరిగ్గా సంవత్సరం అవుతుంది యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి దాదాపు 250 గ్రామాల ప్రజలు బిక్కు అంటూ గడుపుతూ ఉన్నారు. వాళ్ళు 50 ఏళ్లుగా నివసిస్తున్నటువంటి ఇల్లులు, అదేవిధంగా వ్యవసాయ పొలాలన్నీ కూడా వారికి కాకుండా పోయాయి. ప్రభుత్వం అనావిష్టంగా, లోపభూయిష్టంగా ఆ సర్వే నెంబర్లు అన్ని కూడా 22 సెక్షన్ కింద చేర్చడంతో ఎక్కడ కూడా లావాదేవీలు జరగట్లేదు, ఎక్కడ కూడా రిజిస్ట్రేషన్ కావట్లేదు. ఏదైనా రిజిస్ట్రేషన్ ఉండి ఆ పత్రాలను అమ్ముకోవాలంటే కూడా రిజిస్ట్రేషన్ దగ్గరికి వెళ్లి సబ్ రిజిస్టర్లకు లంచాలు ఇచ్చుకొని NOC సర్టిఫికెట్ల గురించి ₹1,000 లంచాలు ఇచ్చుకుంటూ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలైతే నానా అవస్థలు పడుతూ ఉన్నారు. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టి తీసుకుపోయారు, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల దృష్టి తీసుకుపోయినప్పటికీ కూడా ఎలాంటి ఫలితం లేదు. అక్కడికి వచ్చినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కూడా ఒక 3 నెలల క్రితం అడ్డుకున్నారు, ఆయనను గేరవ్ చేయడం జరిగింది. అప్పుడు ఒక హైపవర్ కమిటీని ఇస్తున్నాను, ఒక సర్వే చేసి ఒక అధ్యయనం చేసి ఇది ఎందుకు వేసింది, ఇక్కడ ఇలాంటి ఇబ్బంది లేకుండా 22 సెక్షన్ తొలగిస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు. అయినప్పటికీ కూడా ఇప్పటివరకు ఎలాంటి ముందడుగు ఇవ్వలేదు. ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే ఉంది. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎక్కడ కూడా ఏ గ్రామంలో కూడా రిజిస్ట్రేషన్ లేక, లావాదేవీలు లేక, పిల్లల పెళ్లిళ్లకు, ఇతర చదువులకు కూడా వారికి సంబంధించినటువంటి వ్యవసాయ ప్లాట్లు కానివ్వండి, ఇతర సంబంధించినటువంటి భూములు అమ్ముకోవడానికి నానా రకాలుగా అవసరం పడుతూ ఉన్నారు. ప్రభుత్వం యొక్క అనావశ్యక నిర్ణయంగా ప్రజలైతే మండిపడుతూ ఉన్నారు. ఎందుకంటే ఏదైనా ప్రభుత్వ భూములు ఉండి, దేవాదాయ శాఖ సంబంధించి, వక్ఫ్ బోర్డు సంబంధించి, సీలింగ్ సంబంధించి ఏదైనా పౌరబోకల భూములు ఉంటే ఆ సర్వే నెంబర్ వరకు మాత్రమే ఈ సెక్షన్ పెట్టి కాపాడుకోవచ్చు. కానీ ఇలాంటి ఆలోచన లేకుండా కంపగుత్తగా అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి సర్వే నెంబర్లను ఈ సెక్షన్ ను చేర్చడంతో ఎక్కడ కూడా అమ్ముకోవడం కానీ, కొనుక్కోవడానికి కానీ, తనాఖా పెట్టి బ్యాంకులో లోన్లు తెచ్చుకోవడానికి కానీ వీలు లేకుండా పోయింది. ఈ మనోవేదన గురవుతూ ఉన్నారు పేదలు, మధ్యతరగతి వాళ్ళందరూ కూడా. ఇక దీంతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా పూర్తిగా పడిపోయినటువంటి పరిస్థితి. యాదాద్రి భువనగిరి జిల్లాలోనే రియల్ ఎస్టేట్ ఎక్కువగా ఉంటుంది, అక్కడ లావాదేవీలు ఎక్కువగా ఉంటాయి. కానీ సంవత్సరం క్రితం ఇచ్చినటువంటి ఈ సెక్షన్ వల్ల, ఈ ప్రొహిబిటెడ్ సంబంధించినటువంటి యాక్ట్ వల్ల ఎక్కడ కూడా లావాదేవీలు జరగక రిజిస్ట్రేషన్ కార్యాలయాలు కూడా విరగబోతూ ఉన్నాయి. దీంతో పాటు అవినీతి పెరిగిపోతా ఉంది, లంచాలు పెరిగిపోతా ఉన్నాయి. NOC సర్టిఫికేట్ పేరుతో ఇటు రెవెన్యూ అధికారులు దండుకుంటున్నారు, సబ్ రిజిస్టర్లు దండుకుంటున్నారు, మధ్యలో పేదలు బలైపోతున్నారంటూ కూడా ఎన్ని ఆరోపణలు వస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోవట్లేదు. ఇదే సెక్షన్ ఏపీలో ఉంటే అక్కడ ఒక మానవతా దృక్పథంతో మొత్తం కూడా రద్దు చేశారు, అక్కడ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేశారు. అదే రకంగా ఇక్కడ కూడా 22 సెక్షన్ ని ఎత్తివేయాలని డిమాండ్ అయితే వ్యక్తమవుతున్నప్పుడు కూడా ప్రభుత్వం అయితే ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండడంతో చాలా రకాలుగా మనోవేదన గురవుతున్నారు. దాదాపు 2-3 ఈ మనోవేదన గురై చనిపోయినట్టుగా కూడా యాదాద్రి భువనగిరి జిల్లాలో మనకు సమాచారం అవుతా ఉంది. ఈ నేపథ్యంలోనే సర్వత్రా డిమాండ్ వ్యక్తమవుతూనే ఒత్తిడి వస్తూ ఉంది. వెంటనే 22 సెక్షన్ ని రద్దు చేయాలి, ప్రజలకు స్వేచ్ఛను కల్పించాలి. అక్కడ వ్యవసాయ సంబంధించినటువంటి భూములు, ఇతర ప్లాట్ల భూములు, వారి ఇళ్లకు సంబంధించినటువంటి ఇళ్ల స్థలాలు కూడా ఎలాంటి ఆంక్షలు లేకుండా నిషేధ జాబితా నుంచి ఎత్తారని కూడా డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. చాలా రోజులుగా దీక్షలు చేస్తా ఉన్నారు, రిలే నిహా దీక్షలు చేస్తా ఉన్నారు, కలెక్టరేట్ ముందు దీక్షలు వేసుకొని మరి కూర్చుంటున్నారు. అయినప్పుడు కూడా అధికారులు కూడా పట్టించుకోవట్లేదు. ప్రభుత్వం దృష్టికి ఈ సమస్య పోయిందా పోలేదనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారానికి వచ్చిన నాటికి అందరికీ అన్ని కల్పిస్తామని చెప్పి తీరా మా ఇళ్లను లాక్కున్నారు, మా భూములు
లాక్కున్నారు, మా ఇల్లులు మాకు కాకుండా చేశారు. ఈ సెక్షన్ అడ్డా పెట్టుకుని 1000 ఎకరాలు 100 ఎకరాలు అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అనుకుంటున్నారు, ప్రభుత్వ అధికారులు లాబింగ్ చేసుకుంటున్నారు అంటూ కూడా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా సరే సెక్షన్ ఎత్తివేయాలి, మాకు స్వేచ్ఛ కల్పించాలని యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించినటువంటి 250 గ్రామాల ప్రజలైతే డిమాండ్ చేస్తూ ఉన్నారు. సురేష్, రాము, ముఖ్యంగా ప్రధానంగా ఇన్ని వేల ఎకరాల భూములకు సంబంధించి పెట్టడంలో ముఖ్యంగా అంటే ఏ ప్రాతిపదికన పెడుతున్నట్టు అసలు ఏంది రైతులు కూడా చాలామంది కూడా ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా అమ్ముకోలేని పరిస్థితి, కొనుక్కోలేని పరిస్థితి, ఒకవేళ కొనుక్కున్న వాళ్ళు కూడా నిషేధిత జాబితాలో పెడితే ఇప్పుడు వాళ్ళ అవసరానికి అమ్ముకోలేని పరిస్థితి కనబడుతుంది. అంటే అది గవర్నమెంట్ భూమి అనుకోవాలి లేకపోతే ప్రైవేట్ భూమి అనుకోవాలి, అందరినీ కన్ఫ్యూజన్లోకి గురి చేస్తున్నటువంటి అంశం. దీని గురించి క్లారిటీ ఎవరు ఇస్తారనుకోవాలి ఇక్కడ అసలు? రాష్ట్రంలోనే అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 30,000 ఎకరాల వ్యవసాయ భూములు, అదేవిధంగా ప్లాట్లు, దాదాపు 40,000 ఇళ్లను ఈ ప్లాట్ లో చేర్చారు, ఈ సెక్షన్ లో చేర్చారు, నిషేధిత జాబితాలో చేర్చారు. అధికారుల సమాధానం ఏంటంటే ప్రభుత్వ భూములను కాపాడే ఒక ప్రయత్నం జరుగుతోంది. ప్రభుత్వ భూములు ఏదైతే సర్వే నెంబర్లు ఉన్నాయో ఆ సర్వే నెంబర్లు అన్నింటినీ కూడా ఈ సెక్షన్ లో చేర్చామని అధికారులు చెప్తున్నారు. కానీ ఒక సర్వే నెంబర్ లో ఒక చిన్న ప్రభుత్వ భూమి ఉంటే ఆ ప్రభుత్వ భూమి సాకుగా చూపి అక్కడ ఉన్నటువంటి ఇతర స్థలాలన్నింటినీ కూడా ఆ సర్వే నెంబర్ లో వచ్చినటువంటి అన్ని స్థలాలను కూడా నిషేధిత జాబితాలో పెట్టి అందరి నోట్లో మట్టి కొట్టారు. ఎలాంటి లోపభూయిష్ట విధానం ఉంది, ఎలాంటి సర్వే జరగలేదు, ఎలాంటి అధ్యయనం జరగలేదు, కనీసం పేద ప్రజలకు సంబంధించినటువంటి వాళ్ళ సంక్షేమం ఇది కూడా పట్టించుకోలేదు. అందుకనే గంపగత్తగా పేదల ఇల్లు కూడా దాదాపు యాదరూట పక్కన ఉన్నటువంటి వడాయిపల్లి గ్రామంలో అయితే 56 ఏళ్లుగా వాళ్ళు అక్కడ ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్నారు స్వాతంత్రం దగ్గర నుంచి. ఆ ఇల్లులు కూడా వారికి కాకుండా వారికి సంబంధించినటువంటి ఆ సర్వే నెంబర్లు అన్నింటినీ కూడా బ్లాక్ లిస్ట్ లో పెట్టడంతో, ప్రొబీటర్లో పెట్టడంతో అవి కూడా అమ్ముకునే పరిస్థితి. ఏదైనా పెళ్లిళ్ళు జరగాల్సిన సమయంలో కట్న కానుకల కింద వ్యవసాయం ఇద్దామన్నా కూడా, ఏదైనా ఇల్లు కొనిద్దామన్నా కూడా ఇల్లులు అక్కడ వీల్లేక పెళ్లిళ్ళు కూడా కావట్లేదు ఆ గ్రామాలకు సంబంధించినటువంటి యువకులకు, అక్కడ ఉన్నటువంటి యువకులకు కూడా. ఈ నేపథ్యంలోనే వాళ్ళందరూ కూడా మనోవేదన గురవుతా ఉన్నారు. ఇంత కక్షపూరితంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోనే ఎందుకు ఇంత పెట్టారు? దాదాపు 40,000 ఇళ్లను అందులో చేర్చారు, 30,000 వ్యవసాయ ఎకరాల భూములు చేర్చారు. ఏ విధంగా చేర్చారు, ఎందుకు ఇంత మా మీద కక్ష కట్టారంటూ కూడా యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలైతే మనోవేదన గురవుతున్నారు. వెంటనే తీసివేయాలి, యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలకు స్వేచ్ఛను కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ భూములను కాపాడే ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నప్పుడు కూడా దీని వెనుక పెద్ద లాబింగ్ ఉంది. రెగ్యులరైజ్ పేరుతో లక్షల రూపాయలు ప్రభుత్వం దండుకునే ప్రయత్నం చేస్తా ఉంది. లక్షల రూపాయల ప్రభుత్వ అధికారులు, ఇక్కడ ఉన్నటువంటి మధ్య దళారులు దండుకున్నటువంటి అవకాశం ఉంది. పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందంటూ కూడా సర్వత్రా కూడా విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. సురేష్, రాము, మీరు అన్నట్టు ఒక సర్వే నెంబర్లో చాలా ఎకరాలు ఉంటాయి. ఆ ఎకరాలన్నీ ప్రభుత్వ భూమి కావు. ప్రధానంగా ఇందులో ఒక సర్వే నెంబర్ కింద బయలు కూడా ఉంటాయి, 1, 2, 3, 4, 5 అట్లా. అందులో ఒక్కటే ఉండొచ్చు, లేకుంటే 2 ఉండొచ్చు, లేకుంటే ఉండకపోవచ్చు. అలా అని చెప్పేసి అదే సాగు చూపిస్తే అన్ని కూడా అందులో కింద జమ కట్టడం ఎంతవరకు కరెక్ట్? భూ పరిపాలన శాఖ ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి సర్వేలు ఉంటారు, అక్కడ ఉన్నటువంటి కింది స్థాయికి సంబంధించినటువంటి అధికారులు ఉంటారు. వాళ్ళందరితో అధ్యయనం చేసి ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఇనాం భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ దేవాదాయ సంబంధించినటువంటి భూములు ఉన్నాయో చూసి అక్కడి వరకే, ఆ సెక్షన్ వరకే, ఆ సర్వే వరకే ఈ సెక్షన్ జత చేస్తే కొంత ప్రభుత్వ భూమిని కాపాడే ప్రయత్నం చేసినట్టు అవుతుంది. కానీ ఎలాంటి సర్వే లేకుండా, ఎలాంటి అధ్యయనం లేకుండా, కింది స్థాయికి సంబంధించినటువంటి అధికారులకు సంబంధించి ఎలాంటి సర్వే రిపోర్ట్ తీసుకోకుండా గంపగత్తగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 250 గ్రామాలను ఈ సెక్షన్ చేర్చడంతో గందరగోళం నెలకొంది. ఎక్కడ చూసినా కూడా ఒక ఆందోళన నెలకొంది. ఎన్నిసార్లు ఎంత ఎమ్మెల్యే దగ్గర పోయినా కూడా, మంత్రుల్ని కలిసినా కూడా ఎలాంటి లాభం లేదు. వాళ్ళకి చెప్తుంది ఏంటంటే రాష్ట్ర స్థాయి పాలసీ, రాష్ట్ర స్థాయిలో సీఎం నిర్ణయం తీసుకోవాలి, సీసీఎల్ సంబంధించిన అధికారులు నిర్ణయం తీసుకోవాలని చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ వాళ్ళే కావట్లేదు, కలెక్టర్ వాళ్ళే కావట్లేదు, వీళ్ళు కూడా చేతులు చేస్తా ఉన్నారు. ఇంకా ఎక్కడికి వెళ్ళాలి, ఎంత తిరగాలి, సెక్రటరీకి ఎక్కడికి పోవాలి, మేము మంత్రుల చుట్టూ ఎన్నిసార్లు తిరగాలంటూ కూడా యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలైతే ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. తమ పిల్లల పెళ్లిళ్ళు కావట్లేదు, వరకట్నాల కింద తమకు ఏదైనా ఇల్లు కొనిద్దామంటే తమ పిల్లలకి కొనిచ్చే పరిస్థితి లేదు, పైసలు చదివిద్దామంటే కూడా భూములు అమ్ముకునే పరిస్థితి లేదు. ఇప్పటికైనా సరే ఈ 22 సెక్షన్ ఎత్తివేయాలని సర్వత్రా కూడా డిమాండ్ వ్యక్తమవుతుంది. ఒత్తిడి పెరుగుతాం. సురేష్, రైట్, థ్యాంక్ యూ రాము. రైట్, టాప్ 4 న్యూస్ డీటెయిల్స్ చూస్తున్నాం. భారత సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నటువంటి డీలిమిటేషన్, అలాగే మహిళా రిజర్వేషన్, రాజ్యాంగ సవరణ బిల్లులపై ఆమోదంపై పార్లమెంటులో సరికొత్త రాజకీయ సమీకరణలు ఏర్పడుతున్నాయి. రాజ్యాంగ సవరణ బిల్లులు లోక్సభలో నెగ్గాలంటే 3/2 మెజార్టీ అంటే 360 మంది ఎంపీల మద్దతు తప్పనిసరి. ప్రస్తుతం అధికార ఎన్డీఏ కూటమికి 326 మంది సభ్యుల బలం మాత్రమే ఉంది. అంటే కావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్ సాధించేందుకు ఎన్డీఏకు ఇంకా 34 మంది ఎంపీల మద్దతు అవసరం. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష వర్గాల్లోని 22 మంది ఎంపీల వైఖరి మారడం అధికార ఎన్డీఏ కూటమికి పెద్ద ఊరటగా మారనుంది. తమిళనాడులో మారుతున్నటువంటి రాజకీయ పరిస్థితులు నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై డీఎంకే వైఖరిని మారుస్తున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలోని ప్రస్తుత శాసనసభ సీట్లను సమానంగా 50% పెంచాలనే నిబంధనను బిల్లులో చేర్చితే ఆ బిల్లుకు మద్దతు ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని డీఎంకే వర్గాలు సంకేతాలు ఇస్తున్నాయి. ఏప్రిల్లో ప్రవేశపెట్టినటువంటి ప్రభుత్వ
బిల్లులో ఈ విషయాన్ని ప్రస్తావించినప్పటికీ దానిని బిల్లులో చేర్చలేదు. ఆ బిల్లు ఆమోదం పొందలేదు. అయితే మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులను ఆమోదింపజేసుకోవడానికి స్వాతంత్ర దినోత్సవం తర్వాత ఈ నెల 16 నుంచి 18 మధ్య పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు వస్తున్నటువంటి కథనాలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఖండించారు. రైట్, ఇటు పార్లమెంటులో డీలిమిటేషన్ అలాగే మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది. ప్రత్యేక సమావేశాలు కూడా ఏర్పాటు చేసే ఛాన్స్ వస్తున్నటువంటి వార్తల్ని మంత్రి ఖండించినట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఏం జరుగుతుందనే విషయం తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేష్ అందిస్తాడు. సురేష్, చెప్పండి, అంటే మొత్తం జరుగుతున్నటువంటి ఓవరాల్గా జరుగుతున్నటువంటి విషయంలో కావాలనే అంటే ఖండించినట్టు అనుకోవాలా, లేకుంటే సైలెంట్గా సమావేశాలు ఏర్పాటు చేసి బిల్లును అమలు చేసుకునే రకంగా కొంత చర్చ జరుగుతుందో అనుకోవాలా, లేకుంటే ఏం జరుగుతుందో అనుకోవాలి? పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఉద్రిక్త పరిస్థితుల మధ్యనే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా పార్లమెంట్ సమావేశాల్లో బిజినెస్ లను ప్రతిపక్షాలు అడ్డుకుంటూ వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. లోక్సభ, రాజ్యసభలో వాయిదాల పర్వం కొనసాగుతుంది. ప్రధానంగా ఎన్డీఏ సర్కారు తన 3.0 సర్కారులో డీలిమిటేషన్ అలాగే ఉమెన్ రిజర్వేషన్ బిల్ 33% విషయం పైన తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంది. పార్లమెంటు ప్రతిష్టంభన మధ్యనే ఈ బిల్లును తీసుకొచ్చేందుకు ప్రతిపక్ష నేతలతో కిరణ్ రిజిజు, ప్రస్తుతం పార్లమెంట్ అఫైర్స్ కు సంబంధించిన మినిస్టర్ కిరణ్ రిజిజు ప్రతిపక్షాలతో చర్చలు చేస్తున్నారు. నిన్న రాహుల్ గాంధీ కూడా కలిశారు. ఇవాళ వర్షాకాల సమావేశాల్లోనే ఈ మహిళా రిజర్వేషన్ డీలిమిటేషన్ బిల్లును రాజ్యాంగ సవరణ తీసుకురావాలని చెప్పి ప్రతిపక్షాల మద్దతు ఆయన కోరడం జరుగుతుంది. రాహుల్ గాంధీ మాత్రం ఈ విషయం పైన, ప్రతిపక్షాలు మాత్రం ఈ విషయం పైన తిరస్కరించినటువంటి సమాచారం మనకు అందుతుంది. ముందుగా రామ మందిర విరాళాలు కానీ, ఇటు ఢిల్లీలో జరిగిన బీజేపీ విద్యార్థుల అంశం పైన కానీ ఒక స్పష్టమైనటువంటి చర్చ జరగకపోతే, దీనిపైన స్పందించకపోతే మాత్రం ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఇలాగే తాము అడ్డుకుంటాం అనేటువంటి విషయాన్ని స్పష్టం చేయడం జరుగుతుంది. జూలై 20న జరిగిన విద్యార్థులపై జరిగిన పోలీసుల చర్యలపై అమిత్ షా సభకు రాకుండా ఎందుకు ఆయన ఈ విషయం పైన మాట్లాడేందుకు నిరాకరిస్తున్న విషయాన్ని కూడా ప్రతిపక్షాలు తప్పుపడడం జరుగుతుంది. ఈ విషయంపైనే దీంతో ఈ డీలిమిటేషన్ బిల్లును తీసుకొచ్చే విషయంలో కేంద్రం వెనుకడుగు వేసినటువంటి పరిస్థితి. అదే కాకుండా 2/3 మెజారిటీ విషయంలో లోక్సభలో 362 మంది సభ్యుల బలం కావాల్సి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం ఎన్డీఏ సర్కార్ ఆ విధంగా బలం లేదు. దీంతో ఇందులో కీగా ఇండియా కూటమిలో ఉన్నటువంటి సమాజ్వాదీ పార్టీ, డిఎంకే కీ రోల్ పోషించనున్నాయి ఈ 2/3 మెజారిటీ విషయంలో. దాని కారణంగానే ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ తో పాటు ఇటు శివసేనకు సంబంధించినటువంటి పార్టీలు, డిఎంకేతో, ఇటు సౌత్ ఇండియా పార్టీస్ తో, బీఆర్ఎస్ తో కూడా, అటు దీంతో వైఎస్ఆర్సీపీతో కూడా చర్చలు జరిపేశారు. మొత్తంగా ప్రతిపక్షాల పార్టీలు బిల్లుకు మద్దతు తీసుకొచ్చే విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు కొనసాగుతుంది. అందులో భాగంగానే ప్రతిపక్షాల నేతలతో చర్చలు జరిపే దిశగా కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఈ మొత్తంగా ఈ రోజు మాత్రం పార్లమెంట్ సమావేశాలు మరొకసారి సందిగ్ధత మధ్యనే వాయిదా పడడం జరుగుతుంది. ప్రతిపక్షాలు మాత్రం ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది ఏంటంటే, దక్షిణ రాష్ట్రాల లోక్సభ ప్రాతినిధ్యం తగ్గకూడదు, జనాభా నియంత్రణలో విజయవంతమైనటువంటి దక్షిణాది రాష్ట్రాలకు ఒక రాజకీయ శిక్ష పడే విధంగా నిర్ణయం తీసుకోవడం సరైనది కాదు. ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి సీట్లు, దానికి ప్రాతినిధ్యం విషయం పైన హామీ ఇవ్వాలి. రాష్ట్రాల మధ్య రాజకీయ సమస్యలు దెబ్బతినకుండా డీలిమిటేషన్ ఉండాలని చెప్పి ప్రధానంగా పార్లమెంట్ వేదికగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఓ సమాజ్వాదీ పార్టీ కూడా కీలకమైనటువంటి పార్టీ ప్రస్తుతం 2/3 డీలిమిటేషన్ విషయంలో పూర్తి స్థాయి మెజారిటీ ఎన్డీఏకి రావాలంటే మాత్రం దానిపైన సమాజ్వాదీ పార్టీతో కూడా చర్చలు చేస్తున్నారు. ఓబీసీలకు మహిళా రిజర్వేషన్ లో రైట్, థ్యాంక్ యూ సురేష్. రైట్, ఇవే ఇవాల్టి టాప్ 4 న్యూస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.